హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిషల్ హోమీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ని చూపించబోతున్నాను. హెయిర్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అది హెయిర్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే డాండ్రఫ్ అవ్వచ్చు, వైట్ హెయిర్ అవ్వచ్చు, హెయిర్ అనేది లాంగ్గా పెరగకపోవడం అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ని మీకు ఇప్పుడు తయారు చేసి చూపించబోతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యూస్ చేసి నేను ఈ ప్యాక్ తయారు చేస్తున్నాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ అండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కో పౌడర్ని నేను మీకు వివరిస్తూ ఈ పౌడర్స్ తోటి నేను ప్యాక్ చేస్తాను. ఇవన్నీ కూడా హిల్ టాప్ అగ్రి ప్రొడక్ట్స్లో పర్చేస్ చేసినవి. మీకు నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ కూడా నేను ఇస్తాను కింద. సో ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక్కో పౌడర్ వేసుకుంటూ ప్యాక్ని తయారు చేద్దాము. హెయిర్కి మంచి ఆహారంతో పాటుగా మంచి కండిషనర్స్ కూడా అవసరం అండి. ఇవన్నీ ట్రెడిషనల్గా మన చుట్టూ ఉన్నవే, వాటితో తయారు చేసిందే ఈ ప్యాక్ అనేది. ఇక్కడ మీరు ముందుగా చూస్తుంది గోరింటాకు పొడి హెన్నా పౌడర్ని తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మీ హెయిర్ని బట్టి. నెక్స్ట్ నేను ఇందులో మందార పువ్వు పొడి వేస్తున్నాను. మందార పువ్వు పొడి అనేది మన హెయిర్ని మెత్తగా చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదండి. గోరింటాకు పొడి హెయిర్కి చల్లదనాన్ని ఇస్తుంది, మంచిగా కలర్ ఇస్తుంది. అట్లాగే మందార పువ్వు పొడి అనేది హెయిర్కి మెత్తదనాన్ని కూడా ఇస్తుంది. సో నేను ఒక స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆమ్లా పౌడర్, ఉసిరిక పౌడర్ని తీసుకుంటున్నాను. మనకు డాండ్రఫ్ సమస్యల నుంచి అలాగే హెయిర్ గ్రోత్ విషయంలో ఫాలికల్స్ వరకు క్లియర్గా చేసేస్తుంది. సో ఆమ్లా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మందార ఆకు పొడి వేసుకుంటున్నాను. మందార ఆకుని డైరెక్ట్గా పెట్టుకున్నప్పుడు మనం హెడ్ బాత్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఇలా పౌడర్ అయితేనే బెస్ట్. సో ఇది కూడా చాలా న్యాచురల్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా మన హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి, అలాగే మన యొక్క హెయిర్ కలర్ని మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. తర్వాత ఫస్ట్ మనం వేసింది అలోవెరా పౌడర్ అండి. అక్కడ నేను ఆమ్లా అని చెప్పాను, ఇది ఆమ్లా పౌడరు. సో అలోవెరా పౌడర్ స్టార్టింగ్లో వేసాం కదా, అది కూడా హెయిర్కి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. అలోవెరా పౌడర్ స్టార్టింగ్లో వేసాము, ఇది ఆమ్లా పౌడర్. సారీ అండి, అటు ఇటుగా చెప్పాను. సో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలని అలా వేసుకున్నాను. చాలా మంచిదండి ఆమ్లా పౌడర్. ఈ పౌడర్ని మనం వాటర్లో కూడా, గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని కూడా తాగొచ్చు. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అంటారు. నెక్స్ట్ వచ్చి నీమ్ పౌడర్, అంటే వేప పొడి. ఈ వేప పొడి వల్ల ఏంటంటే మనకు తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా ఏమీ రాకుండా ఉంటాయి. పేలున్నా కూడా పోతాయండి. తలకి చాలా మంచిది వేప పొడి. అలాగే ఇది వచ్చేసి భృంగరాజ్ పౌడర్, గుంట గరిగేడు ఆకు పొడి. ఈ పొడి ఏంటంటేనండి, ఈ మధ్య చాలామందికి చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ని ముందుగానే యూస్ చేస్తే ఆ వైట్ హెయిర్ ఉన్నది కలర్ చేంజ్ అవ్వకపోవచ్చేమో కానీ మిగతా హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే పూర్వం మన పెద్దవాళ్ళు కూడా నూనెల్లో ఈ పౌడర్నే వేసుకొని మరిగించి వాళ్ళు హెయిర్ ఆయిల్స్ అనేవి చేసుకునేవాళ్ళు. సో ఈ పౌడర్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసి ఇందులో నేను వాటర్ వేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నవి రోజ్ పెటల్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఉన్నాయి. హిల్ టాప్ అగ్రి ప్రొడక్ట్స్లో అని చూపిస్తున్నాను. అలాగే ముల్తాన్ మట్టి కూడా ఉంది అని. సో నేను స్టవ్ మీద కొన్ని నీళ్ళు పెట్టి, నీళ్ళు మరిగిన తర్వాత అందులో టీ పొడి వేసుకొని డికాషన్ లాగా కాసానండి. ఆ డికాషన్ తెచ్చి ఇందులో వేస్తున్నాను. ఇందులో మీరు కావాలంటే రెగ్యులర్గా మీరు చేసుకునే విధంగా ఎగ్ కూడా వేసుకోవచ్చు, లేదా బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు.
ఇలా డికాషన్ వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుతూ ఒక పేస్ట్ లాగా చేశాను. ఇలా చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. మరొకసారి మిక్సీ చేసేసి ఒక నైట్ అంతా దీనిని ఒక ఇనప కళాయి లాంటి దాంట్లో వేసుకుంటే బెటర్ అండి. ఒక నైట్ అంతా అలాగే ఉంచేసుకొని మార్నింగ్ పెట్టుకోవాలి, అప్పుడు యూజెస్ అనేవి ఉంటాయి. సో అడుగున టీ పొడిలా ఉంటే అది కూడా వేసేసాను. అంతేనండి, మంచి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. అలా మనం మంత్లీ 1 or 2 times పెట్టుకున్నా కూడా మన హెయిర్ గ్రోత్ కానీ మన హెయిర్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచాను. మార్నింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఎగ్ కావాలంటే మీరు వేసుకోవచ్చండి. నేనైతే ఎగ్ లేకుండా చేశాను. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను వాడినటువంటి ఐటమ్స్ కోసం మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ ఉంది. అలాగే నేను కూడా ఇక్కడ నెంబర్ ఇస్తాను, తప్పకుండా మీరు కూడా తీసుకోండి. చూడండి నా చెయ్యి కూడా ఎంత ఎర్రగా అయిపోయిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ అండ్ గివింగ్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ.